హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. ఈరోజు జూలై 15వ తారీఖు కోయిల్సార్ ప్రాజెక్టు దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు కోయిల్సార్ ప్రాజెక్టు దగ్గరికి దేవరకర నియోజకవర్గం శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టం పర్ణికరెడ్డి గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. సో వర్షాకాలం పంటలు వేసుకోవడానికి నీటి విడుదల కార్యక్రమానికి అయితే విచ్చేస్తున్నారు. మన ప్రజాప్రభుత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించిన ఘనత మా ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కోయిల్సార్ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ ఆదుకోవాలని, వాళ్లకు సకాలంలో నీళ్ళు అందించి వాళ్ళు పంటలు వేసుకునే విధంగా, సకాలంలో పంటలు వేసుకునే విధంగా ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నాతో పాటు సహచర శాసనసభ్యులారు సోదరిమణి పర్ణికారెడ్డి గారు, నేను, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరము ఈరోజు ఇక్కడికి కోయిల్సార్కు ఇచ్చేసి కోయిల్సార్ కింద ఉన్న కుడి ఎడమ కాలువలకు సంబంధించిన నీళ్లను ఇప్పుడే రైతులకు వదలడం జరిగింది. ఎందుకంటే రైతులు ఆల్రెడీ తూకాలు పోసుకున్నారు, ఇంకా నాట్లేసుకున్న సమయం స్టార్ట్ కాలేదు. అయినా కూడా రైతుల కోరిక మేరకు ముందస్తుగా కరిగేట్ల కోసం అని చెప్పేసి నీళ్ళు వదలాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడము, మేము తక్షణమే స్పందించి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది. ముందస్తుగా ఈరోజు వర్షాలు కురిసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. పైనుంచి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి వరద వచ్చి ఈరోజు జూరాలకు కూడా పెద్ద ఎత్తున వాటర్ వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మేము ఒక నెల రోజుల ముందుగానే అక్కడ కోయిల్సార్కు నీళ్లు తీసుకురావాలని చెప్పేసి ఉంద్యాల దగ్గర ఉన్న పంపులను కూడా ఆన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా రైతులను ఆదుకోవాలి, రైతులను అన్ని విధాలుగా అండగా ఉండాలి, రైతులను రాజులను చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా పనిచేస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా రైతుల కోసమే మేము వచ్చిన ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా, రైతుల కోసము మేము సాయం అందించిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా కోయిల్సార్ కింద గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ కోయిల్సార్ ప్రాజెక్టు కట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. గత బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చి 2023 వరకు కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు నీళ్ళ ప్రాబ్లం కానీ, నిధుల ప్రాబ్లం కానీ, నియామకాల ప్రాబ్లం ఉందనే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాబందుల్లాక వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ఎక్కడ కూడా కోయిల్సార్ కింద ఉన్న రైతులకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందించలేదన్నది వాస్తవం. గతంలో 2017లో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి కోయిల్సార్ కింద ఆయకట్టు రైతులకు 50,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి చెప్పి ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వాలి. ఈరోజు మేము ముఖ్యంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా కోయిల్సార్ కింద ఉన్న ఏవైతే పెండింగ్ పనులు అవన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం తొందరలోనే. ఈరోజు కోయిల్సార్ కింద కాలువలు మరమ్మతులకు కానివ్వండి, 10 సంవత్సరాలు కాలువల మరమ్మతులు నోచుకోలే. అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐవీఆర్ సెల్ వాళ్లకు ఈ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి కాలువల మరమ్మతులు చేసి నీళ్ళు అందించాలని చెప్పేసి అప్పుడు టెండర్ పిలిస్తే గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ఆ ఐవీఆర్ సెల్లు కూడా వైండప్ అయ్యి వదిలేసిపోయిన విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళని క్యాన్సిల్ చేసి కొత్తగా 40 కోట్ల రూపాయలతోన కాలువల మరమ్మతులు చేయాలని చెప్పేసి మననే శాంక్షన్ చేసినాము. టెండర్ కూడా అయిపోయింది. కోయిల్సార్ కింద ఉన్న కాలువలని కూడా తొందరలోనే విత్ లైనింగ్తోన మరమ్మతులు చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో
కోయిల్ సార్ కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి మేము అదనపు ఆయకట్టు కూడా నీళ్ళు అందించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈరోజు కోయిల్ సార్ కింద ఒక గ్రావిటీ కెనాల్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాము. తొందరలోనే ఇక్కడికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని తీసుకొచ్చేసి ఆ గ్రావిటీ కెనాల్ ఓపెన్ చేసి దాదాపు 20 గ్రామాలకు ఒక 10,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందియబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కూతవేటు దూరంలో అజిలాపూర్ విలేజ్ ఇక్కడికి దగ్గరలో ఉంటే ఆ గ్రామానికి కోయిల్ సార్ నీళ్ళు రాకపోతుండే. సో మేము అధికారంలోకి వచ్చినాక అజిలాపురం లిఫ్ట్ కూడా శాంక్షన్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా చౌదరపల్లి లిఫ్ట్ కూడా తొందరలోనే ప్రభుత్వ అనుమతులు ఇవ్వబోతా ఉన్నారు. సో అజిలాపురం లిఫ్ట్, చౌదరపల్లి లిఫ్ట్ ద్వారా కూడా దాదాపు ఒక 18,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అది కూడా తప్పకుండా తొందరలోనే చేయబోతా ఉన్నాం. అదే కాకుండా కోయిల్ సాగర్ ప్రాజెక్టు మహబూబ్నగర్ కూతవేటు దూరంలో ఉంది. చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. గతంలో మీరు చూసింటారు, ఇక్కడ గెస్ట్ హౌస్ ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కట్టిందే తప్ప గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏం బెనిఫిట్స్ ఉండవు కదా. వాళ్ళకి ఎక్కడైతే బెనిఫిట్ ఏమైనా వస్తే, ఎక్కడైనా పెద్ద ఎత్తున కమిషన్లు వస్తే దాన్ని మాత్రమే వాళ్ళు చేపట్టి చేసిన విషయము. దేవరకద్రలో కరోనా ప్రాజెక్టే కానివ్వండి, ఇంక తర్వాత చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాటా భారతం ఉంది. వాళ్ళు చేసిన దోపిడీ దురాగతాలు ఒకటి కాదు 100 ఉన్నాయి. వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినారు, రేపు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. సో ఈరోజు కోయిల్ సార్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి పోయిన సంవత్సరం 3.5 కోట్లు, ఈసారి 6.5 కోట్లు, దాదాపు 10 కోట్ల రూపాయలతోన ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతాము. తొందరలోనే పనులు కూడా మొదలు పెట్టబోతాము. 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి. సో ఇక్కడ పూర్తిగా పర్యాటక ప్రాంతంగా ఈ టూరిజం అంటే ఈ కోయిల్ సాగర్ ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు చేపలు, మా మత్స్యకారులకు కూడా మేము శుభవార్త చెప్పబోతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చేపల ఉత్పత్తి కేంద్రము గతంలో ఉండే, ఇప్పుడు కూడా ఉంది, కానీ అది పూర్తిగా డిలాప్టెడ్ కండిషన్, అంటే పడవడ్డ పరిస్థితుల్లో ఉండబట్టి అక్కడ చేపల ఉత్పత్తి చేయలేకపోతా ఉన్నాం. సో ఈరోజు మన గౌరవ ఫిషరీస్ మినిస్టరు శ్రీ వాకిలి శ్రీహరి గారి దృష్టికి నేను మా పర్ణికమ్మ దృష్టికి తీసుకపోతే వారు తక్షణమే స్పందించి మొన్ననే అధికారులను ఇక్కడికి పంపించడం జరిగింది. ఫిషరీస్ డైరెక్టర్ గారు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఆ రోజు మేము వాళ్ళకి పూర్తిగా చెప్పడం జరిగింది, రిపేర్లు కాదు, దీన్ని పూర్తిగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, కొత్తగా నిర్మాణం చేయాలంటే మంత్రి గారు కూడా నిన్ననే మేము కలిస్తే సానుకూలంగా స్పందించి తొందరలోనే ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఉన్నాయన్నీ కూడా డిస్మాంటిల్ చేసి పాటుపడ్డాయని కూడా తీసేసి కొత్తగా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఫిషరీస్ వాళ్ళకు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచి ఇక్కడ చేపల ఉత్పత్తి ఇక్కడనే పెద్ద ఎత్తున చేపలు పెంచి మన తెలంగాణ ప్రాంతానికి కాదు, మన ఉమ్మడి జిల్లాకు కూడా కోయిల్ సాగర్ నుంచే రేపు చెరువులలో ఇడవడానికి చేపలు ఇక్కడే పెంచుతాము, ఇక్కడనే ఉత్పత్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దానికి సానుకూలంగా స్పందించి శాంక్షన్స్ ఇస్తున్నందుకు మా గౌరవ యానిమల్ హస్బెండరీ మినిస్టరు శ్రీ వాకిటి శ్రీహరి గారు కూడా నేను మా పర్ణికమ్మ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. సో ఇట్లా మేము వచ్చి ఇవన్నీ కూడా ఒక నీళ్ళు ఇవ్వడం కాదు, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రాంత రైతులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఏ విధంగా టూరిజం డెవలప్ చేయాలి, ఇక్కడ మత్స్యకారులకు ఏ విధంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు ఎన్ని సంవత్సరాలు, 43, ఒక 25, ఎంత అవుతుంది, 60, ఇంచుమించు 70 ఇయర్స్, 65 to 70 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ప్రాజెక్టు పనిచేస్తూ ఉంది. జూరాల ప్రాజెక్టు కట్టి కూడా దాదాపు 40 ఏళ్ళు అవుతా ఉంది, అది చెక్కు చెదరకుండా పనిచేస్తూ ఉంది. నాగార్జున సాగర్ కట్టి ఒక 75 సంవత్సరాలు అవుతా ఉంది, అది చెక్కు చెదరకుండా పనిచేస్తూ ఉంది. ఇట్లా శ్రీశైలం, ఇవన్నీ కూడా మేము ఆ రోజు అధికారుల సలహాలు సూచనలు తీసుకుని నిపుణుల సూచన సలహాల మేరకు ప్రాజెక్టులు కట్టడం జరిగింది. కానీ గత పాలకులు, ముఖ్యంగా మేము గొప్ప నాయకులము, మేము పెద్ద మేధావులం అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళతో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా కలిసి కాళేశ్వరాన్ని ప్రాజెక్టు కడితే అది కట్టిన సంవత్సరానికి కూలిపోయిన విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిన దుర్మార్గులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మేము అధికారుల సలహాలు సూచనలు, నిపుణుల సలహాలు సూచనల మేరకు ప్రాజెక్టులు కట్టినాం, ఇప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే. సో నేను ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒకసారి ఆలోచన చేయండి, అట్లాంటి దుర్మార్గులు, దోపిడీదారుల మాయమాటలు నమ్మకండి. ఇప్పటికే నమ్మి 10 ఏళ్ళు మోసపోయినాం.
సో ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలపండి. తప్పకుండా మేము జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేను జిఎంఆర్ అన్న గారు ఈరోజు కోయిల్ సాగర్కి రావడం జరిగింది. ఎడమంకపూడి కాలువని ఓపెన్ చేయడం జరిగింది. నీళ్లు రైతుల కోరిక మేరకు వదలడం జరిగింది. సో ఇంతకుముందు జిఎంఆర్ అన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం. కాబట్టి ఏదైతే మనము నాట్లు వేసుకునే ముందే ఈసారి మనం రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే వానాకాలం స్టార్ట్ కాకముందే చేసినాం. దాంతోపాటు ఇప్పుడు ఈ కోయిల్ సాగర్ ఇది మొదటిసారి కాదు. నేను జిఎంఆర్ అన్న గెలిచినప్పటి నుంచి ప్రతిసారి రైతులు చెప్పిన టైంకి, రైతులు చెప్పిన డేట్లకే వచ్చి మరి ఈరోజు నీళ్ళు విడుదల చేస్తున్నాం. అంటే వాళ్ళ కోరిక మేరకు దాంతోపాటు ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పినట్టు రైతు రుణమాఫీ కానివ్వండి, రైతులకి సన్నవడ్లకి బోనస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి రైతులని ఆలోచన దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది రైతాంగం అందరూ కూడా గుర్తిస్తారని కోరుకుంటూ, ఏదైతే మిగతా పథకాలు ఉన్నాయో ప్రతి పథకం, ఇప్పుడు అన్న మిస్ చేసిన పథకాల గురించి ఒకటే చెప్తున్నాను. అన్ని పథకాలు కూడా మహిళలకు కానివ్వండి, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం నుంచి మొదలు పెడితే ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది. మీరు కావాలంటే ఇంతకుముందున్న ప్రభుత్వాలు అన్నీ కూడా చూసుకోండి. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది 18 monthsలో ఏ ప్రభుత్వం అయినా ఉందంటే అది రేవంత్ అన్న గారి ప్రభుత్వం మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. తప్పకుండా ఏవైతే రానున్న ఎన్నికల్లో కానివ్వండి ప్రతి ఒక్కరి దగ్గర మాకైతే నమ్మకం ఉంది ప్రజలు ఓట్ చేస్తారని. అన్నిటికంటే అసలు చెప్పని పథకం ఏదైనా ఉంది, ప్రజల్లోకి పోయింది, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారంటే ఏదైతే రేషన్ కార్డు మీద సన్న బియ్యం అనేది ఇస్తున్నామో, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఇది అసలు 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండే కొత్త రేషన్ కార్డులు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం ప్రజలకి రేషన్ కార్డు మీద. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే. నేను ఎక్కడ పోయినా కూడా ప్రజలనే అడుగుతున్నా, మీరు ఏం చేసేవాళ్ళు దొడ్డు బియ్యంతో అంటే కొంతమంది గతి లేక అదే తింటుండేమమ్మా, కడుపు నొప్పులు వస్తుండే, లేదు అంటే అమ్ముతుంటామని వాళ్ళే చెప్తున్నారు, లేదంటే కోళ్ళకి వేస్తుంటామని చెప్తుండే. సో ఇట్లాంటి ఏదైతే రీసైక్లింగ్ అనేది జరిగిందో అది ఆపాలనే ఉద్దేశంతో ఏ విధంగా పెద్ద లెక్కల సన్న బియ్యం తింటారో మనం రేషన్ కార్డులో కూడా సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచనతోని మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఈరోజు సన్న బియ్యం అనేది ఇస్తున్నాం. దీంతో పాటు 10 సంవత్సరాల పేదల కళ ఇందిరమ్మ ఇల్లులు అనేటివి కూడా 10 సంవత్సరాలుగా చాలా వెయిట్ చేసి డబుల్ బెడ్రూమ్లు అయితే మాకైతే కనిపించలేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి తప్పకుండా. మా కాన్స్టిట్యున్సీలో అయితే ఏడా కూడా డబుల్ బెడ్రూమ్ లేదు అన్న. మీకుండే అసలు డబుల్ బెడ్రూమ్ అనేది 10 సంవత్సరాలుగా లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అనేది ఇస్తున్నాం. సో ఇందిరమ్మ ఇల్లు ద్వారా కూడా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కానివ్వండి, వాళ్ళకి ఆర్టీసీ బస్సు నడిపే విధంగా, సోలార్ విద్యుత్ వాళ్ళే చేసే విధంగా, తర్వాత మా నారాయణపేట నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ మహిళా సంఘం ద్వారా పెట్టే విధంగా మహిళలకు కూడా ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ముందడుగులు ఇస్తుంది. దీంతో పాటు మా నారాయణపేట నియోజకవర్గంలో ఉన్న ఏదైతే మక్తల్, నారాయణపేట, కొడంగల్, ఎత్తిపోత పదులు అనేవి కూడా మొదలైనవి. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. సో త్వరలో అది కూడా రైతులని నమ్మించి వాళ్ళని ఏది విధంగా ఒప్పించి పనులు అనేటివి కూడా స్టార్ట్ చేస్తున్నాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మా ప్రాంతంలో మీరు చూసే ఉండొచ్చు, పీలేరు పంపు తప్ప ఒక ప్రాజెక్ట్ ఉండదు నారాయణపేటలో కానీ, మక్తల్లో ఉండొచ్చు, అటు కొడంగల్లో నారాయణపేటకి ఇది ఒకటే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది రావడం కూడా చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి మేము ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్తున్నా తక్కువనే. సో తప్పకుండా మా ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల కోసం ఆలోచించి ముందడుగులు వేస్తున్నందుకు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మేడం, లాల్కోట టు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వరకు రోడ్డు చాలా డ్యామేజ్ ఉంది. అవును, డ్యామేజ్ ఉంది. అది దానికి శాంక్షన్ కోసం కూడా పెట్టడం జరిగింది. త్వరలో కాగానే అవుతుంది పనులు. గోటూరు టు చిన్నరాజమూరు మన ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కోసము ఇక్కడ ఉన్నారు గోటూరు వాళ్ళందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది సీతక్క గారికి. అది కూడా శాంక్షన్లో పెండింగ్ ఉంది. రాగానే అది కూడా శాంక్షన్ అయ్యి తప్పకుండా గోటూరు ఇంకా చిన్న రాజమూరి తప్పకుండా చేపిస్తాయి. ఎందుకంటే చిన్న రాజమూరి నా సొంత ఇంటి దేవస్థానం కాబట్టి సో తప్పకుండా అవుతుంది. దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు, నారాయణపేట ఎమ్మెల్యే
పర్ణిక రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి వర్షాకాలం పంట పండించడానికి వాటర్ అయితే వదిలే కార్యక్రమం అయితే జరుగుతుంది. సో రైతులను ఉద్దేశించి స్పీచ్ ఇవ్వడం జరిగింది. కోయిల్చార్ ప్రాజెక్టు ఒక కోయిల్చార్ ప్రాజెక్టే కాదు, నాగార్జున సాగర్ చాలా ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది. కోయిల్చార్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లాగే జూరాల కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. జూరాల టు కోయిల్సాగర్కు లిఫ్ట్ ఈ కాలువ రాకుంటే ఇప్పటికీ ఇంకా ఎడారి ప్రాంతం. సో రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇద్దరు శాసనసభ్యులు రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్.